దాంట్లో మనుషుల్ని వీళ్ళు పెట్టుకుంటారు డైరెక్ట్, పెట్టుకుని వాళ్ళ చేత పని చేపిస్తారు. ఇప్పుడు ఒక 5గురు 6గురు రాలేదనుకోండి, రికార్డుల్లో వచ్చినట్టే చూపెడతారు. ఇప్పుడు అదేదో పెట్టారు కాబట్టి కొంత కంట్రోల్ అవుతుంది. నువ్వు ఫోటో తీయాలి. ఇప్పుడు ఆ మధ్య తమ్ము అంటే తమ్ము కూడా దొంగ తమ్ములు కూడా తయారు చేశారు. అందుకని ఇప్పుడు ఫోటో మస్ట్ అనమాట. ఆ ఫోటో కూడా ఏం చేస్తున్నారంటే, నువ్వు సెలవు తీసుకున్నట్టయితే వచ్చి కనబడి ఫోటో పెట్టుకుందో, లేదంటే అప్లోడ్ సిస్టమ్లు కూడా పెట్టేస్తున్నారు. అవి కూడా జరుగుతున్నాయి కొన్ని అప్రూవల్ చేసేది ఎక్కడోళ్లే కదా నడిచేది. ఎవరో అధికారి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారంటే చేస్తారు. ఇప్పుడు అట్లాగే సెలవు పెట్టినటువంటి వాళ్ళకి కూడా డబ్బులు ఉన్నట్టే తీసుకుని వీళ్ళు తినేస్తారు. సహజంగా జరిగేది ఇది. పని అయితే పర్ఫెక్ట్ గానే చేపిస్తారు. మనకి ప్రభుత్వం ఆలోచన కూడా ఎట్టుంటుంది, ప్రభుత్వం తరపున ఒక 25 మందిని పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి సీఎల్లు, మెటర్నిటీ లీవులు, హెల్త్ లీవులు ఇట్లాంటివి ఇచ్చారనుకోండి, 10 మంది పోతారు పక్కకి. 10 మంది 12 మంది ఉన్న ఈ 10 మందితో మనం పని చేయించగలుగుతామా? ఇది డబుల్ చేయమంటే వాళ్ళు ధర్నా చేస్తారు, మాకే గొడవ అనేసి. దానికంటే అవుట్ సోర్సింగ్ ఇస్తే వాడే చూసుకుంటాడు. తేడా వచ్చిందంటే వాడికి ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తాం, కోత పెడతాం. ఇది ప్రభుత్వాలు మ్యాక్సిమం. అంటే ఇక్కడ ప్రజలకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక అసహ్యం ఉంది, విరక్తి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్